ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్‌కి నేను తెలియకుండానే ఒక అడ్మైరర్ అనమాట. అసలు ఆ పదాలు ఎలా రాశారు సార్ 'అందాల రాక్షసిలో'? నన్ను ఒక టూల్గా వాడుకొని చేయించుకున్నాడు అందాల రాక్షసి వరకు మాత్రం. ఫస్ట్ సాంగ్ రాసేటప్పుడు నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది, పారిపోదాం అనుకున్నాను. మా కథ ఇంకా తెలీదు, ఉత్త ట్రైలర్లు లుక్ వరకే చూసాము. బట్ ఇప్పుడు దాకా క్యారెక్టరైజేషన్స్ మాకేం అర్థమయ్యాయో వాళ్ళ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టే ఉన్నాయి. ఐ షుడ్ థ్యాంక్ ప్రశాంత్ నీల్ గారు అండి, ఇంత మంచి నాకు అవకాశం ఇవ్వడం. తను చెప్పడం చాలా క్లియర్గా చెప్పారు అనమాట. ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద అంటే దోస్త్ మేరా దోస్త్ ఈ టైప్లో అదేదో లవ్ సాంగ్ లాగా ఉండకూడదు అలా అని చెప్పి. ఒక్కసారి ఆయన ప్రశాంత్ నీల్ గారి వర్కింగ్ స్టైల్ చెప్పండి. నేను చూశానండి, అంటే అంతకుముందు అయితే ఏ డైరెక్టర్ అలా చూడలేదు. ఒక సాంగ్ షూట్ చేస్తున్నాం, 24/7 ఇన్వాల్వ్ అయిన ఏ డైరెక్టరు మైన్యూట్ డీటెయిల్స్ కూడా పట్టించుకుంటారు. ఇక్కడ ఇంత కూడా హాఫ్ ఏ సెకండ్ కూడా నాకు తప్పు జరగకూడదు, ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకూడదు. మీకు అది రిజల్ట్ తెలిసింది కానీ సెప్టెంబర్ 28th రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈరోజు డిసెంబర్ 22 ఎందుకు అవుతుంది? వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారంటే ప్రభాస్ ఫ్యాన్స్ హిట్ కోసము. చాలా మంది ఏంటంటే దీనికి ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేదు, ఎందుకు ఈవెంట్ చేయలేదు, ఎందుకు ఎక్కువ అప్డేట్స్ రాలేదు, సినిమాలో ఏమన్నా డౌట్ ఉందా వీళ్ళకి అని. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్కి నేను తెలియకుండానే ఒక అడ్మైరర్ అనమాట. అందాల రాక్షసి లిరిక్స్ విని అసలు ఎవరు ఇంత బాగా రాస్తారని అప్పట్లో మనకు అంత అవగాహన లేదు. ఒక సాంగ్స్ విని ఒక లిరిసిస్ట్ ఉంటారు, వెళ్ళి అది వెతకాలన్న అవగాహన కూడా లేని టైం అనమాట. ఇప్పటికీ నేను అందాల రాక్షసిలో పాటలు వీక్లీ ఒక్కసారైనా వింటాను. లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు మనతో ఉన్నారు ఇవాళ. నమస్తే అండి. నాకు ఇవాళ ఫ్యాన్ మూమెంట్ అనమాట మీతో. తెలియకుండా నేను మీకు ఒక అడ్మైరర్. ఇప్పటికీ అందాల రాక్షసి పాటలు, ఆ మ్యూజిక్ కోసం అండ్ ఆ లిరిక్స్ కోసం వీక్లీ వన్స్ అయినా వింటారు. నాకు తెలిసి చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్. కింద కామెంట్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో వీడియో కింద, హూ ఆర్ లిజనింగ్ టు దిస్ ఇన్ 2023 లైక్ సో అందులో నేను కూడా ఒక చాలా మంది ప్లేలిస్ట్లో అందాల రాక్షసి ఉంటుందండి, ఫేవరెట్ ప్లేలిస్ట్లో. అందులో అది మీ ఫస్ట్ ఫిలిం, డెబ్యూ ఫిలిం యాజ్ ఎ లిరిసిస్ట్. అవునండి. ఓకే, మన మూవీ గురించి అందులో రీసెంట్గా మన సెన్సేషన్ ఇప్పుడు 22nd రిలీజ్ అవ్వబోతున్న సలార్ లిరిసిస్ట్ కూడా మన కృష్ణకాంత్ గారే. నాకు తెలుసు మీరు అందరు సలార్ గురించి, అప్డేట్స్ గురించి, లిరిక్స్ గురించి ఎదురు చూస్తున్నారని. బట్ స్టిల్ దానికి వెళ్ళే ముందు ఒక్కసారి సార్ మీ గురించి, మీరు ఎక్కడి నుంచి, ఫస్ట్ ఫిలిం, డెబ్యూ ఫిలిం అందాల రాక్షసి ఎలా జరిగింది, అసలు ఎలా వచ్చింది అనేది అది ఒక్క 2 నిమిషాలు, ఒక 2 మాటల్లో. బారన్ బ్రాడప్ నల్గొండ డిస్టిక్ సూర్యాపేట అండి, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్ అయింది. సో స్కూలింగ్, కాలేజ్ అంతా అక్కడే. నేను తర్వాత మల్టీమీడియా నేర్చుకొని ఇక్కడ గ్రాఫిక్స్ మీద జాబ్ చేయడానికి మీడియాలో వర్క్ చేశాను అనమాట. ఫస్ట్ జాబ్ వాజ్ ఇన్ ETV2. సో అలా మీడియా ఛానల్స్లో చేస్తూ రైటింగ్ అనేది ప్యాషన్ ఎప్పటి నుంచో ఉంది. చిన్నప్పుడు 2000 ఆ టైం నుంచి రాసేవాడిని. చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండింది. బట్ రాయడం అంటే లిరిక్స్ రాయడం, పాటకి దీని లిరిక్స్ అంటారని, సో అది పల్లవి, చరణం ఇవి ఉంటాయని తెలుసుకుంది 2000 ఆ టైంలో. సో అప్పటి నుంచే రాయడం, ఒక ఆల్బమ్ చేయడం జరిగిందనమాట. కలయో నిజమో అని 2008-9 ఆ టైంలో ఒక ఆల్బమ్ తీసుకొచ్చాం. ఆ ఆల్బమ్ అప్పట్లో యూట్యూబ్లో మ్యూజిక్ వీడియో ఫస్ట్ చేసింది మేమే అనమాట. మళ్ళీ రావు అనే సాంగ్ చాలా పెద్ద హిట్ ఆ టైంలో, కలయో నిజమో. సో అలా హనురాఘవపూడి అందాల రాక్షసి డైరెక్టర్తో పరిచయం అవ్వడం, అలా మూవీస్లోకి వచ్చాను. అందాల రాక్షసి వాజ్ మై ఫస్ట్ మూవీ. అందాల రాక్షసి డైరెక్టర్కి కూడా డెబ్యూ ఫిలిం కదా? అవును, డైరెక్టర్కి డెబ్యూ. సో ఇద్దరు డెబ్యూగా ఉన్నప్పుడు పరిచయం అంతే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుకి 1-2 పాటలు తప్ప అన్ని పాటలు నేనే రాశాను. సో రీసెంట్గా సీతారామం కూడా 5 పాటలు రాయడం జరిగింది. సో దట్ వాస్ మై షార్ట్లో నా జర్నీ. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటి అంటే డైరెక్టర్కి, లిరిసిస్ట్కి మామూలుగా డిఓపికి, డైరెక్టర్కి చాలా కోఆర్డినేషన్ ఉండాలి అంటారు. అలాగే లిరిసిస్ట్కి కూడా, ఎందుకంటే ఆయన భావాలన్నీ పదాల్లో పెట్టేది మీరే. అవును.
మీ ఇద్దరి మధ్య ఎంత సింక్ ఉండాలి అంటే ఆయన కంటున్న కళనే మీరు కూడా కనాలి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే అవును. మీ ఇద్దరు సింక్ ఎలా ఉంటుంది? అసలు ఆ పదాలు ఎలా రాశారు సార్ అందాల రాక్షసులో? ఒక్కొక్క లైన్ వర్డ్స్ తీసుకుంటే ఆ క్యారెక్టర్స్ ని ఎంత ఎగ్జాక్ట్ గా డిస్క్రైబ్ చేస్తాయంటే. అవునండి. సో అంటే తనకి కూడా తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు ఎక్కువ చదువుకోవడం వల్ల తెలుగు డైలాగ్స్ తను ప్రతి సినిమా తనే డైలాగ్స్ రాసుకుంటాం. దానివల్ల తనకి ఏంటంటే తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో తను కరెక్ట్ పదాల్లో పెట్టలేకపోవచ్చు, బట్ తనకి తెలుసు అక్కడ భావం ఏది రావాలో కరెక్ట్గా తెలుసు అనమాట. సో అది నా త్రూ నేను నన్ను ఒక టూల్గా వాడుకొని చేయించుకున్నాడు అందాల రాక్షసి వరకు మాత్రం. ఫస్ట్ సాంగ్ రాసేటప్పుడు నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. పారిపోదాం అనుకున్నాను. ఏంటి ఈ డైరెక్టర్కి ఏది రాసినా ఇంకా ఏదో అంటున్నాడు అంటే, వన్స్ ఆ స్క్రీన్ మీద షూట్ చేసిన తర్వాత తెలిసింది. అంటే బ్యాక్ స్టోరీ గురించి, ఆ అమ్మాయి పడే స్ట్రగుల్ గురించి. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకో, సూర్య క్యారెక్టర్ ఎందుకు అంత జాలీగా ఉంది, అతను పాడే పాటలో వెన్నంటే ఉంటున్న వాళ్ళన్నీ చిలిపి పదాలు అక్కడక్కడ ఇంగ్లీష్ వాడుతూ, పొమ్మంటే అంటే చేస్తాడు అని మధ్యలో డైలాగ్స్ రావడం. సో ఇలాంటివన్నీ జాలీగా ఉంటుంది. సో అమ్మాయి పాడినప్పుడు నేను నిన్ను చేరవచ్చేలా అని ఒక సాంగ్ ఉంటుంది. సో దాంట్లో కూడా చాలా ప్రయోగాలు చేసాం ఆ సాంగ్లో కూడా. ఆ సాంగ్ అయిపోగానే అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. సో అలా ప్రతి పాటకి ఏదో ఒక అంటే ఇంపార్టెన్స్, అంటే ముందు లీడ్ సీన్ కానీ తర్వాత కానీ ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండింది కథలో. సో అందుకే తను అంత పర్టికులర్గా నాకు ఇలా వద్దు, ఇలాగే కావాలి. కట్ చేస్తే సాంగ్స్ హను డైరెక్షన్లో ఎప్పుడు చేయలేదన్నమాట. తను డ్రీమ్ సాంగ్స్ అలా ఏమి ఉండవు అన్నట్టు, కథతో పాటే ఉంటాయి. సో అందుకే మా ఇద్దరు కాంబినేషన్లో పడిపడి లేచే మనసు, సీతారామం, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, ఇవన్నీ మ్యూజికల్ హిట్స్ ఎందుకయ్యాయంటే మెయిన్ రీజన్ అదే అనమాట. మేము ఎక్కడ బాగుంటుందనో పదం వాడడం, లేదంటే క్యాచీగా ఉంటుందనో అందరూ వాడుతున్నారని ఎప్పుడు ఏ రోజు వాడలేదు. అవును. బట్ మీ అనుకొని చేయకపోయినా మీ వర్క్ రిజల్ట్ మాత్రం అంత అదే అందరికి ఎప్పుడు గుర్తుండిపోయేది. అదే అంటే రాసిన తర్వాత గుర్తుండిపోతాయి. బట్ ఎక్కువ ఏది ట్రెండ్ నడుస్తుంది అని చెప్పి ఆ ట్రెండ్లో ఎప్పుడు వెళ్ళలేదు. సో కథకి ఏది అవసరమో, సినిమాకి ఏది అవసరం అదే చేసాం అనమాట. సో అందుకే ఇప్పటికీ ప్రతి మూవీలో ప్రతి సాంగ్ అలా నిలిచిపోయింది. అవునండి. ఇంకొకటి అందాల రాక్షసిలో ఇంకొకటి ఉంది ఏంటంటే, మధ్యలో డైలాగ్స్లో ప్రేమను డిస్క్రైబ్ చేయి అంటే శూన్యంతో కంపేర్ చేస్తాడు. కానీ పాటల్లోకి వచ్చేసరికి విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా, ఆ రెండింటి గురించి చెప్పండి. ఆయన ఏమో డైలాగ్ ఫార్మాట్లో ఏమో శూన్యంతో కంపేర్ చేశారు, మీరేమో విశ్వంతో కంపేర్ చేశారు. అంటే ఇప్పుడు అమ్మాయి ఒక శూన్యంలో ఉంది, అంటే ఫస్ట్ ప్రేమించిన అతను లేడు. అలాంటి శూన్యంలో ఉన్న అమ్మాయికి హోప్ లాగా గౌతమ్ దొరికాడు. సో బట్ అతనికి రెసిప్రొకేట్ అవ్వాలా లేదా అసలు ఏంటి అనే అమ్మాయి ఒక డైలమాలో ఉంది. సో అతను మాత్రం చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. అంటే ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే సన్, ఎర్త్ అండ్ మూన్ మధ్యలో జరిగే స్టోరీ ఇది. సన్ కాసేపు కనపడలేదని మూన్ దగ్గరికి వెళ్ళింది ఎర్త్, మిథున. అప్పుడు ఏం జరిగింది, మళ్ళీ సన్ వచ్చాడు. సో ఈ 3 గ్రహాల మధ్య జరిగే లవ్ స్టోరీ అందాల రాక్షసి. ఎగ్జాక్ట్లీ. సో ఇది డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇది ఒక ఇంటర్వ్యూలో. అవును. సో మేబీ నా ఇంటర్వ్యూలోనే అనుకుంటా, ఐ డోంట్ నో. అందుకే మీ క్యారెక్టర్లు చూడండి, సూర్య, గౌతమ్, మిథున అని ఉంటాయి అనమాట. సో అలా అతను ఏం చెప్తున్నాడంటే, నేను పిచ్చోని కాకపోతే నా ప్రేమ విశ్వమంతా ఉంది. విశ్వమంతా అంటే మీకు డైలాగులో ఉంటుంది కదా, నా ప్రేమను పరిస్తే చేపలా పరిస్తే సముద్రం సముద్రాలు ఇంకిపోతాయి, ఈ డైలాగ్ ఉంది కదా. ఇంత ప్రేమని నేను చిన్న గుండెలో ఎలా పెట్టడం ట్రై చేస్తున్నాను అన్న అది అలా చెప్పాను అనమాట. విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా. ఈ ఇరుకు అని రాసినప్పుడు ఇది డైరెక్టర్ ఒప్పుకుంటాడా లేడా అంటే, కొన్ని పదాలు వినడానికి మాట్లాడుకోవడానికి బాగుంటాయి, బట్ పాటలో బాగుంటాయో లేవో అన్న చిన్న మీమాంస ఉంటుంది. బట్ ఈ డైరెక్టర్ కొంచెం క్రేజీ కాబట్టి వెంటనే చాలా బాగుంది అని చెప్పేసి ఒప్పేసుకున్నాడు. చాలా పదాలు, పడిపడి లేచే మనసులో దుర్భేద్యాల నీ మనసు కోటని ముట్టడి చేసి గెలిచేందుకొచ్చని నా హృదయమే అని రాశాను. ఇది ఎవరికి అర్థం కాదు అని చెప్పి కొట్టిపడేయకుండా అర్థం చేసుకుంటారు.
మన కథ ఇది అని అలా వదిలేసాం. కొంచెం పని పెడతారు ఆడియన్స్ బ్రెయిన్ కూడా, మొత్తం అరటిపండు వలిచి పెట్టడం కాకుండా. దట్స్ గ్రేట్. దుర్భేద్యాల నీ మనసు కోటని ముట్టడి చేసి గెలిచేందుకు వచ్చని నా హృదయమే అని ఫస్ట్ అమ్మాయిని చూసినప్పుడు కోల్కతా సాంగ్లో. సో అలాంటి క్లిష్టమైన పదాలు. దుర్భేద్యాల మీనింగ్ సార్ నాకు తెలియదు, సారీ. దుర్భేద్యాలు అంటే ఛేదించలేని, ఎవరు ఛేదించలేని నీ మనసు కోటని ముట్టడి చేసి నేను గెలిచేందుకు వచ్చాను, నా హృదయం గెలుచుకోవడానికి వచ్చింది అని. సో అలాగే సీతారామంలో చూస్తే అందం నీంట చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే అని రాశాను. ఊడిగమే అని రాసినప్పుడు టక్కున ఈ పదం ఏంటో కొంచెం వేరేలా అనిపిస్తుంది, సౌండ్ కరెక్ట్గా లేదు, మీనింగ్ చాలా బాగుంది అన్నాడు. బట్ 2-3 సార్లు పాడుకున్న తర్వాత బాగుంది, ఇది ప్రయోగం అవుతుంది కదా, వాడేద్దామని చెప్పి వాడేసాం. అందమే ఆ ఇంట్లో ఊడిగం చేస్తుంది. స్లేవరీ, చాలా మంది దాన్ని ఊడ్చడం అనుకున్నారు. ఊడ్చడం కూడా స్లేవరీయే, వాట్ ఎవర్. బట్ వెతుక్కున్నారు వెళ్ళి ఊడిగం అంటే ఏంటి అని ఆ ఇంతొందం సాంగ్లో. సో అలా కొత్త పదాలు కావు ఇవి, పాత వాడుకలో ఉన్న తెలుగు పదాలు ఇప్పుడు మనం వాడడం లేదు అంతే. సో రాస్తున్నప్పుడు ఎందుకో నాకు టక్కున అనిపించినవి తను యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ కదా. సో అలా మా కాంబినేషన్లో ఇప్పటి వరకు ఇంత మంచి పాటలు వచ్చాయి అన్నమాట. వచ్చేద్దాం సార్, ఇంకా సలార్కి వచ్చేద్దాం, మనకి ఎక్కువ వెయిట్ చేయించకూడదు ఆడియన్స్ని. సో ఇప్పుడు యాజ్ వీఆర్ టాకింగ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో అది కూడా చూద్దాము. సలార్ సాంగ్ లిరిక్స్ అంటే మా కథ ఇంకా తెలీదు, ఉత్త ట్రైలర్లో లుక్ వరకే చూసాము. బట్ ఇప్పుడు దాకా క్యారెక్టరైజేషన్స్ మాకేం అర్థమయ్యాయో వాళ్ళ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టే ఉన్నాయి, చెప్పనట్టుగానే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని ఉన్నట్టే ఉన్నాయి. ఒక్కసారి పదాల గురించి, ఆ పదాలు చాలా చక్కటి పదాలు, ఒక్కొక్క క్యారెక్టర్ ఏ దారిలో వెళ్తుందో కూడా చెప్పారు. ఒక్కసారి ఆ పదాల గురించి. ముందుగా నాకు ఐ షుడ్ థ్యాంక్ ప్రశాంత్ నీల్ గారు అండి, ఇంత మంచి నాకు అవకాశం ఇవ్వడం, సలార్లో పాటలన్నీ నేనే రాయడం జరిగింది. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆయన ఏంటంటే కథ నాకు పూర్తిగా చెప్పలేదు, సిచ్యువేషన్ చెప్తూ ఆ సందర్భం వరకే రాయమని చెప్పారనమాట. అంతేనా? అంతే. అలా అయితే కష్టం అవ్వదా అండి? క్యారెక్టరైజేషన్ మొత్తం కాన్ఫ్లిక్ట్ తెలియకుండా కొన్ని పదాలు ఏమన్నా వాడాల్సినవి రావేమో అన్న అదే ఆయన రప్పించుకుంటారండి. ఓకే, ఈ సో కాన్ఫిడెంట్ దట్ ఆయనకి ఏం కావాలో ఆయన కరెక్ట్గా తీసుకుంటారనమాట. సో ఆ విషయంలో ఆయనకి 100% క్లారిటీ ఉంది. అందుకే కొన్ని పదాలు అంటే ఇది ఫస్ట్ వెర్షనే కాదు, ఇది ఆల్మోస్ట్ ఒక చిన్న పదాలు మార్చి ఒక సెకండ్ వెర్షన్లోనే ఇది ఓకే అయిపోయింది. తను చెప్పడం చాలా క్లియర్గా చెప్పారనమాట. ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద అంటే దోస్త్ మేరా దోస్త్ ఈ టైప్లో అదేదో లవ్ సాంగ్ లాగా ఉండకూడదు అలా అని చెప్పి RRRలో అది ఇద్దరు రైవల్స్ మధ్యలో ఫ్రెండ్షిప్ లాగా సీతారామ శాస్త్రి గారు రాయడం జరిగింది. సో అలా ఉండకూడదు. ఇది మీరు ట్రైలర్లో చూసినట్టయితే వాళ్ళకి ఒకరు రష్యా నుంచి వచ్చారు, వీళ్ళకి సెర్బియన్ ఆర్మీ వచ్చింది, మనకెవరు వస్తున్నారన్నా అని ఒకడు అడుగుతాడు. అప్పుడు వరదరాజు ఏం చెప్పాడు అనమాట, సింపుల్గా ఇలా నడుస్తూ వచ్చి దేవా అంటాడు. అంటే వాళ్ళకి రష్యన్ ఆర్మీ ఉంది, వీళ్ళకి సెర్బియన్ ఆర్మీ ఉంది, మనకి ఏ ఆర్మీ ఉంది అంటే దేవా వన్ మ్యాన్ ఆర్మీ. సో ఇక్కడే ట్రైలర్లో చూపించారు, నాకు ఇదే చెప్పారనమాట. మీకు చెప్పింది కూడా అంతే, సందర్భం ఇదే. ఒకడు ఉన్నాడు, వాడు ఆర్మీ, ఒక ఫ్రెండ్ కోసం ఒక ఆర్మీ తనకు తాను కదిలిస్తుంది, ఇది సిచ్యువేషన్. మనకి ట్యూన్ వినిపించారు. ట్యూన్ విన్న వెంటనే నేను అంటే ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ రిస్క్లో ఉన్నాడని ఒకటి కదిలి వస్తున్నాడు, వాడు ఎలాంటి వాడు అయి ఉంటాడు, మెటాఫర్స్ ఎక్కువ వాడదామని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఓపెనింగ్ తోటే అంటే మన మొత్తం టోటల్ వరల్డ్కి శక్తికి మారు పేరే సూర్యుడు. సూర్యుడి మీదే మన భూమి ఆధారపడి ఉంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి సూర్యుడు ఎండ తగులుతుందని గొడుగు పట్టుకొని వస్తున్నాడు మిత్రుడి కోసం. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, భుజం తట్టాడు నేనున్నారా అని. ట్రైలర్లో ఇది కూడా ఉంది, నువ్వు పడుకో నేనున్నా కదరా, ఒక అభయం ఇస్తున్నాడు అనమాట. ఐఎమ్ దేర్ ఫర్ యూ. గొడుగు అంటే అక్కడ అభయం,
అభయం అంతే. సూర్యుడు గొడుగు పట్టి వస్తున్నాడు అంటే అంతే కదా, తనే గొడుగు పట్టి వస్తున్నాడు ఫ్రెండ్ కోసం. సో సూర్యుడు మరి చీకటిలో ఉండడు కదా, చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు. ఇది ఎందుకు రాశాయంటే చీకట్లో కూడా నీడలా ఉంటాడు, చీకట్లో వెలుగులోనే నీడ ఉంటుంది. బట్ చీకటి అయినప్పుడు ఎలా అంటే వీడు చీకట్లో కూడా పడే నీడ, చీకట్లో కూడా ఉండే నీడ. అందరూ కంటికి రెప్పలా ఉన్నారంటారు. కంటికి సేఫ్ గార్డ్ రెప్ప, కంటిని కాపాడేది రెప్ప. బట్ రెప్ప నొదలక కాపు కాసడి కన్నువాడు, ఈ కన్ను 24/7 రెప్పకి కాపు కాస్తుంది. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ లైన్స్. మేబీ క్యారెక్టరైజేషన్స్ కూడా అంతేనేమో. క్లియర్గా తెలుస్తుంది ప్రభాస్ గారు మెయిన్. యా, అది మీ ఊహకే వదిలేస్తున్నాను ఎవరు ఏంటి అనేది. బట్ ఎవరి కోసం వస్తున్నారు మీకు ట్రైలర్లో క్లియర్గా చూపించారు. ఇది రెప్ప నొదలక కాపు కాసడి కన్నువాడు అంటే కంటికి రెప్పై ఉంటామంటాం కదా, కాదు రెప్పకే కన్నై ఉన్నాడు అని రివర్స్లో ట్రై చేశాను అనమాట. తర్వాత ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగభగ తీర్చే చునుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. ఫస్ట్ నేను ఇది లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే పాడుతున్నా అండి. నాకు అసలు బాగోదు. ఐఎమ్ నాట్ అ సింగర్, ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్. దీని మీద కూడా ఇంకో జోక్ ఉంది. ప్రశాంత్ గారికి ఎప్పుడైనా లిరిక్ చూపించినప్పుడు సార్ పాడాలా సార్ అంటే, ప్లీజ్ సార్ మీరు పాడకూడదు సార్, ముందు ఒకసారి పాడమన్నారు, తర్వాత ఎప్పటి నుంచి మీరు చదవండి సార్ పాడొద్దు. సో నేను లిరిక్ చదివి చెప్తుంటాను అనమాట. ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ వాయిస్. నాకు మెయిన్ ప్రాబ్లం వల్ల రాయడంతో కాదు, రాశాక డైరెక్టర్ గారు ఎవరైనా పాడి పంపించండి అంటారు చూడండి, అప్పుడు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. వద్దు సార్ నా గొంతులో వింటే మీరు బాగున్న పాట కూడా బాగాలేదు అంటారు, మీరే చదువుకోండి ట్యూన్ పెట్టి అని జనరల్లీ చెప్తుంటాను. సో ప్లీజ్ ప్రేక్షకులు క్షమించండి, నా గొంతు అసలు బాగోదు. జస్ట్ లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను అనమాట. ఆకాశం విడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ బగబగ తీర్చే చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. ఒక దాహంలో ఉన్నారంటే, ఎండ బగబగమంటూ ఒకరు దాహంలో ఉన్నారంటే ఆకాశం వదిలిపెట్టి పొలం మట్టిని ముద్దెడతాడు. అంటే అంత దూరం నుంచి కిందికి వస్తాడు, మీకు చినుకు అవుతాడు, దాహం తీరుస్తాడు. ముప్పు కలగక ముందు అంటే డేంజర్ వచ్చే ముందు నిలబడి ఆపుతాడు. డేంజర్ రావాల్సిన పని లేదు, డేంజర్ కన్నా ముందు తను నిలబడి ఆపుతాడు. సార్ అసలు ఒక్క మాట చెప్పండి, ఆయన చెప్పింది ట్రైలర్లో కనిపించిన ఒక్క సీన్ మాత్రమే. అవును అవును. అసలు ఇంత ఎలా ఇన్ఫర్ చేసుకున్నారు? జస్ట్ ఆర్మీ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ఒక మ్యానే ఆర్మీలో వస్తే ఆ పదం కావాలి ఒక స్నేహితుడికి. ఇంతమందిని శత్రువుల గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు కదా, సైబీరియన్ నుంచి వచ్చారు, ఇంకొకరు రష్యా నుంచి వచ్చారు. సో వాళ్ళ గురించి మన అవగాహన, ఇంత దాన్ని ఎదుర్కోవడానికి ఒక మ్యాన్. కానీ మీరు ఇంత ఎలా సార్, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? లిరిసిస్ట్ అసలు ఎంత అంటే ఆయన మేజర్ వర్క్ అంతా మీ మైండ్ మీదే పెట్టేశారు కదా. అవునండి, హి ట్రస్టెడ్ మీ. లైక్ ఇప్పుడు మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీ పని తక్కువ అయిపోద్ది. మీకు ఒక లైన్ ఇచ్చి ప్లీజ్ చెప్పండి. యా, అంటే అదే అండి, ఇప్పుడు ఒక మాట ఆగిపోయిన దగ్గర పాట మొదలవుతుంది అంటారు. సో ఒక డైరెక్టర్ తను చెప్పాలనుకునే డైలాగ్లో కాకుండా పాట రూపంలో చెప్పాలనుకున్నప్పుడే మా అవసరం పడుతుంది. సో ఇలాంటప్పుడే మా పెన్నుకు పని పడుతుంది. సో ఇలాంటి ఇంత మంచి సందర్భం వచ్చినప్పుడు కూడా రాయలేకపోతే మేము ఎందుకండి. సో మా ఇమాజినరీ వరల్డ్లో నేను ఆ క్యారెక్టర్స్ని ఊహించుకుంటూ వాళ్ళ మెటఫర్స్ ఇస్తూ ఒకరితో పోలుస్తూ అలా రాయడం జరిగింది. పల్లవి అంతా నేచర్తో అలా పోలుస్తూ, ఇక్కడ ఇంకా ఫిజికల్ మ్యాటర్స్లోకి చరణం. లైక్ ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, సో ఒకడు గర్జన ఒకడు ఉప్పెన్ వెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే. ఖడ్గం ఒకడు అంటే ఖడ్గం షార్ప్గా ఉంటుంది, బట్ దానంతలో అది ఫైట్ చేయలేదు, దాన్ని నడిపించి అంటే దాన్ని పట్టుకొని కలహం చేసినాడు ఒకడు.
ఖడ్గం ఒకడైతే కలహాలు ఒకటే వీళ్ళే. ఒకడు గర్జన, ఒక సింహం. కేజీఎఫ్లో డైలాగ్ ఉంది, గాయపడ్డ సింహం శ్వాస గర్జన కంటే గాయపడ్డ సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. యా, అలా ఒకటిది గర్జన అయితే ఒకడు ఉప్పెన, ఇద్దరు కలిస్తే ఇంకా ప్రళయాలే, ఇంకా డిస్ట్రక్షనే అన్నట్టుగా అలా రాశా అనమాట. సో సైగా ఒకడు, సైన్యం ఒకడు. మీకు తెలుసు సైన్యం ఎవరు అనేది. సైగా జస్ట్ ఒక చిన్న కంటి సైగ చాలు అంతే. సైగా ఒకటి ఇస్తే సైన్యం ఒకడు అవుతాడు. సో కలిసి కదిలితే కథనమే, యుద్ధమే ఇంకా. సో ఇది ఒకరికొకరు అని ఇద్దరు నమ్మారు, ఒకరినొకరు నమ్మి నడిచారు. ఈ స్నేహం అనేది నూరేళ్ళు ఉండాలి అని అలా దానికి ఆ చరణానికి ఆ క్లోజర్ ఇచ్చా అనమాట. సార్ ఇప్పటికీ మీకు తెలీదా స్టోరీ? ఇప్పటికీ చెప్పలేదు? ఇప్పటికీ తెలియదండి. ఏ సందర్భానికి ఏ పాట కావాలో ఆ సందర్భం అంతే, అంతే. పూర్తి కథ నాకు తెలియదు. అందరితో పాటు నేను డిసెంబర్ 22 మార్నింగ్ షోలోనే చూసి తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి, మీరు ఇందాక మనం ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నాం, గొప్ప గొప్ప సక్సెస్ సాధించిన వాళ్ళందరూ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బయట ఏవి విషయాలు పట్టవు. అండ్ వర్క్లో కూడా మీకు చెప్పినట్టు ఒక్క లైన్ ఇచ్చి వదిలేశారు. ఆయన మీతో ముందు కోఆర్డినేట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. అయ్యారు అంటే అప్పటికి వేరే పాటలు జరిగాయి కాబట్టి. ఓకే, ఇది సెకండ్ ఆర్ థర్డ్ సాంగ్ నేను రాసింది అప్పటికి. సో ముందు అంటే దాదాపు 2 years నుంచి సార్తో జర్నీ ఉంది. బట్ ఫస్ట్లో సాంగ్ షూటింగ్ అప్పుడు కలిసాము. తర్వాత మళ్ళీ సినిమా అంతా అయ్యాక మాంటేజ్ సాంగ్స్ వీటికి మళ్ళీ కోఆర్డినేషన్ స్టార్ట్ అయింది అనమాట. సార్ మీరు సెట్లో కూడా ఉన్నారా షూట్ జరుగుతున్నప్పుడు? 1-2 సార్లు వెళ్ళానండి, సాంగ్ షూటింగ్కి వెళ్ళాను. ఓకే, ఒక్కసారి ఆయన ప్రశాంత్ నీల్ గారి వర్కింగ్ స్టైల్ చెప్పండి. ఆయన ఆన్ ద స్పాట్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు? అంటే ఇందాకే మనం ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నాం యాక్చువల్గా. అందుకోసం రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, ఈ సందీప్ రెడ్డి వంగ, వీళ్ళంతా ఇంకా వాళ్ళకి ఏది కావాలో అది వచ్చేంత వరకు వర్క్ మాన్స్టర్స్, పని రాక్షసులు అంతే, అలాగే ఉంటారనమాట. నేను చూశానండి, అంటే అంతకుముందు అయితే ఏ డైరెక్టర్ అలా చూడలేదు. ఒక సాంగ్ షూట్ చేస్తున్నాం, పిల్లలు పాపం చిన్నపిల్లలు పాడాలి ఆ పాట. వాళ్ళకి కెమెరా ట్రాక్ అవుతుంటే కెమెరా చూడాలా, ఎటువైపు చూడాలి, వాళ్ళు భయపడుతున్నారనమాట. కిందకి చూడండి అంటే వాళ్ళు టక్కున ఎవరైనా కెమెరా ఫేస్ చేస్తారు కదా, అలా కెమెరా ఫేస్ చేస్తున్నారు. 1-2 takes అయ్యాయి. యూ వోంట్ బిలీవ్, కింద పడుకున్నారండి ప్రశాంత్ గారు. పిల్లలకి కింద పడుకున్నారు మొత్తం మట్టిలో, అదంతా ఎర్రటి ఎండలో మట్టిలో పడుకొని లుక్ అట్ మీ అని పిల్లల్ని సర్వ్ అయిపో అంటే లో యాంగిల్ కిందికి చూడమని, నన్ను చూస్తుండని ఆ కెమెరా ట్రాక్ అయ్యేంత వరకు ఆయన కింద పడుకొని చెప్పారు. ఆ షాట్ 2-3 times తీశారు. ఆయన కింద పడుకొని చెప్పారు, ఆ పిల్లలకి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇది చూసింది ఒక్కరోజు, అలా ఈ షూట్ జరిగిన రోజులు ఆయన ఎలా కష్టపడి ఉంటారో ఊహించండి. ఆయనకి మెగాఫోన్ కూడా అక్కర్లేదు, అంత గట్టిగా అరిచేవాళ్ళు అంత క్రౌడ్కి వినపడడానికి. సో అంటే ప్రతి డైరెక్టర్ డెడికేషన్ అలాగే ఉంటుంది టువర్డ్స్ వర్క్. బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా ఒప్పుకోరు, అంటే వాళ్ళకి నచ్చింది వచ్చేంత వరకు చేస్తుంటారు. నేను విన్నది రాజమౌళి గారి గురించి అలాగా, తర్వాత నేను ప్రశాంత్ నీల్ గారిని చూశాను అనమాట. మీ వర్క్ విషయంలో కూడా ఆయన అడిగారా నెక్స్ట్ ఇది కాదు అది మార్పులని, లేకపోతే ఇంకో వర్షన్ కావాలని అలా ఏమైనా అడిగారా? ప్రొడక్టివ్ అండి, లైక్ ప్రోడక్ట్ కోసం ఆయనకి ఏం కావాలో చెప్పేవాళ్ళు. నేను అది మ్యాచ్ చేస్తే ఓకే, లేదు అంటే ఇంకొకసారి, అంతే తప్ప క్లారిటీ లేకుండా ఏదో ఇంకో 2-3 వెర్షన్లు ఇవ్వాలా ఇప్పుడు ఏ రోజు జరగలేదు అసలు. టు ద పాయింట్ ఏది కావాలో అది ఇచ్చాను అంతే. అది వచ్చేంత వరకే అడిగేవాళ్ళు అంతే. ఇందులో ఏ పాట కూడా వెర్షన్స్ రాసింది లేదండి అసలు. సో ఒకసారి చెప్పడం, నేను రాయడం, చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే జరిగేవి అంతే. వాళ్ళకి చాలామంది అనుకుంటారు సార్, ఇలా ఇంత గ్రాండియర్ ఉన్న సినిమా, ఇంత ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమాకి ఒక్కొక్క సీన్ మీద, ఒక్కొక్క పాట మీద ఎన్ని వర్షన్స్ రాసుంటారు, ఎన్నిసార్లు తీసుంటారు అన్న అపోహ చాలా మందికి ఉంటుంది. నేను అందుకోసమే ఈ క్వశ్చన్ అడిగాను, ఆయన వర్క్ స్టైల్ ఏంటి అని. ఎక్కడ సెట్కి వచ్చే ముందు ప్రిపరేషనే కానీ సెట్కి వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ కానీ సెకండ్ ఆప్షన్ అసలు కన్ఫ్యూజన్ అనేది అసలు నెవర్ అండి. క్లారిటీ ఎక్కువ అవడంలో కూడా ఏంటంటే ఆయనకు వచ్చేంత వరకు రీటేక్స్ ఉంటాయి తప్ప కన్ఫ్యూజన్ అనేది అసలు ఏ రోజు లేదు నేను చూసినంత వరకు.
అండ్ ఇంకొకటి కూడా మనం ఇందాక అనుకున్నాం, పెద్ద డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అనే వర్డ్ కాదు కానీ వర్క్ 24/7 ఇన్వాల్వ్ అయిన ఏ డైరెక్టరు మైన్యూట్ డీటెయిల్స్ కూడా పట్టించుకుంటారు. ఇక్కడ ఇంత కూడా హాఫ్ ఏ సెకండ్ కూడా నాకు తప్పు జరగకూడదు, ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకూడదు అని చాలా పర్టికులర్గా ఉంటారు. షూటింగ్ ముందు ప్రిపరేషన్లో ఉంటారు, స్క్రిప్ట్ అదంతా షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ రూమ్లోనే ఉంటారు. మీరు కూడా ఉండుంటారు, చూసుంటారు కదా దగ్గర నుండి. హౌ పర్టికులర్ ఈజ్ ప్రశాంత్ నీల్ అండి పోస్ట్ ప్రొడక్షన్లో? మీకు అది రిజల్ట్ తెలిసింది కానీ September 28th రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఈరోజు December 22nd. ఎందుకు అవుతుంది? దట్ ఇట్ సెల్ఫ్ లైక్ సేస్ కదా, ఆయన అనుకున్న ఫినిషింగ్ రాకపోయి ఉండొచ్చు, ఇంకా టైం అవసరమై ఉండొచ్చు. నేను రిలీజ్ డేట్ కోసం పనిచేయాలా, సినిమా బాగా వచ్చేంత వరకు పనిచేయాలా, అది కూడా అయి ఉండొచ్చు. సో టైం లిమిట్స్ ఇవన్నీ డేట్ ఇచ్చేసాం కదా రిలీజ్ చేయాలంటే డెఫినెట్లీ అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందండి. పోస్ట్లో కొన్ని సీజీలు అనుకున్నంతగా రాకపోయి ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో అంత పుష్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే నో కాంప్రమైజ్ అనే కదా అర్థం. సో అసలు ఇలాంటి పెద్ద విజన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతిదీ సినిమాలో ఒక చిన్న సెకండ్, ఒక ఫ్రేమ్ కూడా షుడెంట్ గో రాంగ్ అన్న దాంట్లోనే ఉంటారు. పర్టికులర్లీ ప్రశాంత్ నీల్ గారు అలా ఉన్నారు, నేను చూశాను అది. సార్ మీకు ఇప్పుడు ఈ ప్రెషర్ ఉంటుంది కదా, పాన్ ఇండియా మూవీ అనే ప్రెషర్, ప్రభాస్ ఇంత పెద్ద కాస్టింగ్, ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ ఏమన్నా ఉంటుందా? మేబీ నా బెస్ట్ 100% ఇవ్వాలి, లేకపోతే బియాండ్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చుతుందో లేదో, పాన్ ఇండియాకి నచ్చుతుందో, వరల్డ్ వైడ్ నచ్చుతుందో లేదో, ప్రతి పదము, అంత స్ట్రెస్ ఏమైనా తీసుకుంటారా మీరు? స్ట్రెస్ అంటే డెఫినెట్గా బాధ్యత ఉంటుందండి పెద్ద సినిమాలకి. చిన్న సినిమాలు ఏంటంటే, చిన్న సినిమాలు ఇన్ ద సెన్స్ బడ్జెట్లో చిన్నవని కాదు, మీడియం రేంజ్ హీరోస్కి వాళ్ళకి రాసినప్పుడు ఇంత ప్రెషర్ ఉండదు. పాట హిట్ అవుతే హిట్ అవుతుంది, మనకు పేరు వస్తుంది, లేదంటే వదిలేస్తారు. బట్ పెద్ద హీరోల ఫ్యాన్స్ అలా ఉండరు, పాటలు కొంచెం బాధ్యతగా రాయాల్సి ఉంటుంది. బట్ లక్కీగా నాకు ప్రభాస్ గారితో ఇది 3వ సినిమా అవ్వడం, నాకు ఆ ప్యాన్ ఇండియా ప్రెజర్ అలవాటు అయిపోవడం, దాంతో అసలు ఎంతసేపటికి నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా షార్ట్ టర్మ్ గోల్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట. పెద్దవేవో గోల్స్ పెట్టుకుని ప్రెజర్ ఫీల్ అయ్యే బదులు ఇది కూడా ఈ పాటకే ప్రెజర్ తీసుకుందాం, ఈ పాట అయ్యేంత వరకే ప్రెజర్, ఈ పాట కరెక్ట్గా వచ్చిందా ఫినిష్ అయ్యేంత వరకు దాని మీదే ఉండి ఫినిష్ చేద్దాం, తర్వాత ఇంకో సాంగ్. ఎందుకు అనవసరంగా అన్ని పాటల టెన్షన్ ఇప్పుడే తీసుకొని, సో అది ఎప్పుడు నేను తీసుకోలేదండి. డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది, అందరికీ నచ్చాలి, అందరికీ నచ్చేలా రాయాలి. బట్ అంత ప్రెజర్లో మనం రాయలేకపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అందుకే ఆ పాట ఏంటి, దాని సిట్యువేషన్ ఏంటి, ఈ పాటలో ఏం చెప్పాలి, అదే నా ఫోకస్. ఇప్పుడు రాధేశ్యామ్లో కూడా అదే జరిగింది. సో ఇట్స్ ఎ లవ్ స్టోరీ, మనం అందులో హీరోయిక్ సాంగ్స్ అవి రాయలేము, అలాంటి సిట్యువేషన్స్ లేవు. అందరూ ఏమనుకుంటారు, ఇలాంటి రాయలేడేమో అనుకుంటారు. సో బట్ ఆ కథ ఏది అడిగిందో అది ఇచ్చాను నేను. సో ఈ రాతలే వాజ్ లైక్ సినిమా ముందు రిలీజ్ చాలా పెద్ద హిట్ అయింది. బట్ జనాలు ఆ పాటని ఏదో అనుకుని వేరేలా ఊహించుకున్నారు, దాంట్లో కథలన్నీ ఏవేవో అల్లేసుకున్నారు. ఇదేదో ట్రైన్ స్టోరీ అంట, టైం ట్రావెల్ అంట, సో రకరకాల రివ్యూస్, యూట్యూబ్లో కథలు ఇవన్నీ చాలా వచ్చాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మేబీ మూవీ రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. ఇది వాళ్ళు ప్రభాస్ అనగానే ఫైట్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ అది ఒక లవ్ స్టోరీ, లవ్ స్టోరీకి ఎలాంటి పదాలు కావాలి, ఎలాంటి పాటలు ఉండాలి, ఇవన్నీ డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. సో మనం మీకు ఇందాక చెప్పినట్టు వీఆర్ జస్ట్ టూల్ అంతే, మమ్మల్ని యూజ్ చేసుకొని రాయిస్తారు అంతే. సో అందులో మనం 100% ఎఫర్ట్స్ పెట్టామా లేదా అన్నది నేను పర్టికులర్గా నేను అది ఫీల్ అవుతాను అనమాట. సో ఈ ప్రెజర్లు పెట్టుకుంటే మనం ముందుకెళ్ళలేమండి. సో పర్టికులర్గా ఆ పాట వరకు నా రెస్పాన్సిబిలిటీ 100% నిర్వర్తించామా లేదా అనేది చూసుకుంటాను అనమాట. కాస్టింగ్ కూడా సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్. అవునండి, అంటే ఇలాంటి పాన్ ఇండియా మూవీస్కి డెఫినెట్లీ అవసరం కదండి. ఇప్పుడు మలయాళంలో చూడాలి అంటే వాళ్ళకంటూ ఎవరో ఒకరు తెలిసిన యాక్టర్ ఉండాలి. సో అలా పృథ్వీరాజ్ గారు, తమిళ్లో తెలిసిన వాళ్ళు ఉండాలి. సో అలా ఈ పాన్ ఇండియా అనేది మనం ముందు కూడా చేసాం, అప్పుడు పాన్ ఇండియా అనే పేరు లేదు అంతే. మీరు శంకర్ గారు మణిరత్నం లాంటి మూవీస్ చూస్తే అందులో కూడా క్యాస్ట్ అంతా అన్నీ బాలీవుడ్ నుంచి ఉండేది, తెలుగు నుంచి ఉండేది, తమిళ నుంచి ఉండేది. సో ఇప్పుడు అదే జరుగుతుందంట, అందరికీ ఎక్కువ రీచ్ అవ్వడం కోసం అంతే క్యాస్ట్, పెద్ద క్యాస్ట్ అవసరం ఉంటుంది.
సార్ మీరు షూట్లో ఉన్నప్పుడు ప్రభాస్ గారిని కూడా చూసుంటారు కదా షూట్ టైంలో. లేదండి, లేరా మీరు? ప్రభాస్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. లేదా? ఓకే. వెళ్ళలేదు. అండ్ మోస్ట్లీ ప్రభాస్ గారికి ఈ హిట్ ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్న హిట్ అనమాట. ఈసారి ప్రభాస్ మొన్న జస్ట్ ఇంటర్వ్యూలో విజువల్స్ వస్తేనే కింద మీమ్స్ వచ్చేసాయి. ఏమనంటే ఇన్ని రోజులు ఈ అందం ఎక్కడ దాచిపెట్టావయ్యా. సో వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ హిట్ కోసము. అండ్ విజువల్స్ కానీ ట్రైలర్లో కానీ చాలా బాగా అనిపిస్తుంది. హోప్ అందరూ ఫ్యాన్స్ అందరికీ మీరు అన్నట్టు ఇది ఒక మంచి సక్సెస్ అయితే ఈ మూవీ నెక్స్ట్ మూవీ దాకా వాళ్ళు చూసుకుంటూ గడిపేస్తారనమాట ప్రభాస్ గారిని నెక్స్ట్ మూవీ వచ్చే వరకు. అవును అవును. అంటే చాలా మంది ఏంటంటే దీనికి ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేరు, ఎందుకు ఈవెంట్ చేయలేదు, ఎందుకు ఎక్కువ అప్డేట్స్ రాలేదు, సినిమాలో ఏమన్నా డౌట్ ఉందా వీళ్ళకి అని చాలామంది 100 రకాలుగా అనుకుంటున్నారు. ఏదో సినిమా డైలాగ్ ఉందని కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అని. సో ప్రభాస్ కట్అవుట్ చాలు ఈ మూవీకి, ఇంకా ఏం అక్కర్లేదు. సో అంటే ఇప్పుడే చెప్తే లైక్ ఏదో ముందే చెప్పినట్టు ఉంటుంది. సక్సెస్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తాను నేను, అప్పుడు మాట్లాడుకున్నాను. 20 సెకండ్ తర్వాత. సార్ నెక్స్ట్ వేరే సాంగ్స్ కూడా సందర్భాన్ని బట్టి ఆయన చెప్పిన సాంగ్స్ మీరు యూ సెడ్. మిగతా సాంగ్స్ అనేవి ఇంత పర్టికులర్గా క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేసేలా, సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేసేలా అంతే పర్టికులర్గా అడిగి తీసుకున్నారా, లేకపోతే మీకేమన్నా చాయిస్ ఇచ్చారా? నాకు చాయిస్ అంటే లిరిక్స్ నా చాయిసే అండి. లిరిక్స్ ఏం కావాలో చెప్తారు, బట్ పదాలు నేనే రాయాలి కదా. ఏం కావాలి ఎలా కావాలనేది చెప్పారు. సో ప్రశాంత్ గారికి ఇంకా ఎక్కువ క్లారిటీ ఉండింది. సో ఆయనకి తెలుగు మ్యాక్సిమం వచ్చు, బట్ రాకున్నా కూడా ఆయన ఇంగ్లీష్లో కన్వే చేసేవారు, నాకు ఈ మీనింగ్ రావాలి ఇక్కడ అంటే. సో అలా రాయడం జరిగింది. ఇందులో ఏదో కట్ చేసే సాంగ్ లాగా ఏది లేదండి, అన్ని కథతో పాటు. మీరు ప్రశాంత్ గారి ముందు మూవీస్ కూడా చూస్తే కేజీఎఫ్లో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవన్నీ కట్ చేస్తే డ్రీమ్ సాంగ్, హీరో హీరోయిన్ డ్యూయెట్లు ఎక్కడ లేవు. సో ఇది కూడా అంతే, కథలో భాగంగా వచ్చాయి ఉంటాయి అన్ని సాంగ్స్. ఓకే, నా క్వశ్చన్ మీరు మీ మాటల్లో మీరే చెప్పారు, ఆయనకి తెలుగు స్పష్టంగా రాదు కదా, ఎలా అర్థం చేసుకున్నారు లిరిక్స్? ఇప్పుడు కొన్ని పదాలకి ఇంటెన్సిటీ ఎలా చెప్పాలన్నది కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇందాక ఒకటి తెమ్మెర వర్డ్, ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మెర కలిసి దహనాలే, ఇది అలాంటి పదాలకి ఆ ఇంటెన్సిఫై చేసి చెప్పడం కానీ, ఆ ఇంటెన్సిటీ పదం యొక్క ఇంటెన్సిటీ చెప్పడం అనేది మీకు ఇబ్బంది అయిందా? లేదండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పేసి చాలా సరదాగా రాసిన సాంగ్ ఇది. సో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని మెటాఫర్స్లో చెప్పాలనుకున్నాను, అలాగే చెప్పాను అనమాట. సో ముందు మనం అనుకుంటాం కదా, ఒక అంటే చిన్న చిచ్చుకి గాలి తోడైతే అది దావానలంలా వ్యాపిస్తుంది అనేది మనం ఎప్పటి నుంచో విన్న సామెతే అది. దాన్ని చిచ్చర పిడుగు అంటాం కదండి. చిచ్చరా అని రాస్తే అర్థం కాదేమని చిచ్చురా అని వాడానమాట. చిచ్చురా అనేది పదం అనుకుంటున్నారు అంత. ఒకడు చిచ్చురా అంటే మనం రా అని పిలుస్తాం కదా, ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మెర కలిసి దహనాలే చిచ్చురా అని చెప్తుందన్నమాట. అగ్ని చిన్న నిపురవ్వకి గాలి తోడైతే అడవినే తగిలేస్తుంది అంటే గాలి. సో అలా కలిసి దహనాలే, ఇంకా వైల్డ్ ఫైర్. సో అలా రాసిందనమాట అది. సో పదాన్ని చాలా సింపుల్గా కూడా చెప్పొచ్చు. అంటే కొన్ని మీటర్ కూడా ఉంటుంది మ్యూజిక్లో మీటర్. అసలు రవి బసూర్ గారి గురించి చెప్పాలండి, అంటే సో పర్టికులర్ దట్ ఇప్పుడు మాకు ఎలా ఇస్తారు, ఇచ్చేటప్పుడు సత్కారంలో ఇస్తారనమాట. తానన 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 నాన తనన అని ఉంటుంది. తన నాన్న అంటే దహనాలే అనే రావాలి అక్కడ, 4 letters. సో లేదు అక్కడ వేరే పదం వేద్దామన్నా కుదరదు. సో ఆ 3 letters ఉన్న పదాల్లో గాలిని ఏమంటారు అది వెతుక్కోవాలి. ఒకడు గాలిరా ఒకడు అగ్నిరా అని రాయొచ్చు కదా, కానీ తత్కారం అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో ట్యూన్లో ఫిట్ అవ్వాలి. అది తన్నన అంటే 3 letters రావాలి. చాలామంది చాలా ఈజీ అనుకుంటారండి, బయట కూర్చొని పాట రాయడం చాలా ఈజీ అనుకుంటారు. సో ట్యూన్లో ఫిట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. చిచ్చురా తెమ్మెరా అనే పదాలు వాడడానికి రీజన్ చెప్తున్నాను మీకు. సింపుల్గా కూడా గాలి అగ్ని అని పెట్టచ్చు, బట్ దానికి ఒక ట్యూను మీటరు పిచ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకోసం అలా రాయడం జరుగుతుంది అనమాట. సో రవి బసూర్ గారు చాలా పర్టికులర్ ఆ ట్యూన్ గురించి, కొంచెం కూడా మార్చనివ్వరు.
సో మీరు చూడండి ఎంత సింపుల్గా నేను అన్నాను, దీన్ని కావాలంటే టెంపో పెంచి మేల్ వాయిస్లో పాడి కైలాష్ కేరియర్ లాంటి గారి పండగల దిగి వచ్చాడు అలా చేయొచ్చు దీన్ని. ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మెర అనొచ్చు, బట్ డైరెక్టర్ గారికి అది అవసరం లేదు. దీన్ని ఏదో హీరోయిక్ సాంగ్ లాగా చేయాలని కాదు. సో హీ వాంటెడ్ ఇట్ ఎమోషనల్ సాంగ్, లైక్ హీ వాంటెడ్ ఇట్ లైక్ ఇది వచ్చే సందర్భం అలాంటిది. నేను మీకు చెప్పాను కదా, ఫ్లాష్ బ్యాక్ విజువల్స్లో చూస్తే హీరో అమ్మే తన ఫ్రెండ్కి కూడా తినిపించడం. సో ఇట్స్ ఎమోషనల్ సాంగ్. ఇక్కడ మేల్ వాయిస్ పెట్టి దాన్ని హీరోయిక్గా తుఫాన్ తుఫాన్ అలా చేయలేం కదా. కావాలంటే చేయొచ్చు ఈ పాటను అలాగా, బట్ డైరెక్టర్కి తెలుసు కదా అండి కథలో ఎక్కడ ఏం రావాలి ఎలా కావాలి. సో దట్స్ హిస్ చాయిస్, కాబట్టి అలా చేశాను అనమాట. సో ఇందులో లిరిక్ రైటర్ ఒక్కడిదే ఉంటుందని నేను అనుకోను. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, ట్యూన్, డైరెక్టర్ చెప్పే ఇన్పుట్స్, ఇవన్నీ సింగర్ పాడే విధానం. ఇంత కష్టపడి రాస్తే సింగర్ అలాగ్ బదులు లాభాలకితే ఎలా ఉంటుంది అలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం అవి కూడా వింటున్నాం, పరభాషా గాయకుల వల్ల ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఒకరిది ఉండదు, ఒక నలుగురు కలిస్తేనే ఇది ఒక పాట తయారవుతుంది. మా జనరేషన్ అందరికీ అదే సార్ ప్రాబ్లం, అలా దగ్గర లాభాలు అక్కడ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది, అంతా పై పైన వెళ్ళిపోతాడు. చాలా నేను కూడా చాలా అక్షరాలు ఎగిరిపోయాయి. అవును సార్. ఓన్లీ మీ వర్క్ గురించి చెప్పరా? అంటే ఇప్పుడు సార్ లైన్ ఇచ్చారు, ట్యూన్ ఇచ్చారు, ఎంత టైం పట్టింది మీకు? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏంటి? నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంటే నేను చాలా తొందరగా రాస్తానండి, అది నా ప్రాబ్లం. మీరు ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడిగితే ఎవరైనా అడిగితే బాగుండని వెయిట్ చేస్తున్నాను. అంటే డైరెక్టర్ గారు పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిట్ చూస్తూ అటు ఆర్ఆర్ చేయిస్తూ నాకు ఒక ట్యూన్ ఇచ్చేసి వెళ్ళి ఆ వర్క్ చూసుకుని వస్తుంటారు. నేను వెంటబడుతుంటాను, సార్ లిరిక్ అయిపోయింది అని. 2 minutesలో అయిపోయిందా? నువ్వు మ్యాగీవా, మ్యాగీ రెడీ చేస్తున్నా అనేవారు అనమాట. సార్ అయిపోయింది సార్, మీరు కరెక్షన్ చెప్తే మళ్ళీ రాస్తాను అంటే. మేమంతా బస్రూర్లో పోస్ట్ ప్రొడక్షన్ జరిగేదండి. సో అక్కడే ఆర్ఆర్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ అన్నీ అక్కడే జరిగేవి అనమాట. బస్రూర్ అనేది మంగళూరు నుంచి ఒక 100 kilometers. అక్కడ రవి బస్రూర్ గారి స్టూడియో అనమాట. అక్కడ జరిగేది ఇది పోస్ట్ ప్రొడక్షన్ అంతా. సో మేము అక్కడ వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్స్ మాంటేజ్ సాంగ్సే కదా ఇవి. సో ట్యూన్ ఇవ్వగానే నేను వెనక తిరిగేవాడిని, సార్ రెడీ సార్ అని. సో నేను అంత ఫాస్ట్. సో అందరూ చెప్తుంటారు డైరెక్టర్స్ అందరూ, నేను అంటే ఎక్కువ టైం తీసుకోను అని. కొన్ని పాటలు అడుగుతాయండి టైం, అవే అడుగుతాయి. సో దీనికి ఎక్కువ టైం పడుతుంది అని తెలిసిపోద్ది ముందే. కొన్ని ఏంటంటే కంటెంట్ ఎంత క్లారిటీగా ఉన్నప్పుడు ఏం రాయాలో మనకు తెలిసినప్పుడు తొందరగా అయిపోద్ది, అంతే. సార్ అసలు ప్రశాంత్ నీల్ గారిని కలవడం, అసలు సలార్కి మిమ్మల్ని పెట్టుకొని పాటలు ఇవన్నీ మీతో కలిసి వర్క్ చేయాలనుకోవడం, ఆయన తెలుగుకి ఎలా జరిగింది సార్ అదంతా? అసలు నేను ప్రశాంత్ సార్ గారి టీంలో ఒకరు నాకు ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆయనతో ముందు కలిసి వర్క్ చేయడం జరిగింది. ప్లస్ నేను అప్పుడే రాధేశ్యామ్ అన్ని పాటలు రాయడం, సార్ కూడా ఆ పాటలు చూడడం. సో ఇతను చెప్పడం తను బాగా రాస్తాడు అని. సో అలా ఆ టీంలో ఉన్న ఒక వ్యక్తి చెప్పడం వల్ల నన్ను పిలిపించారనమాట. ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లోనే నేను కలిసి ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. నేను దాన్ని చాలా ఇమీడియట్గా క్రాక్ చేసి చెప్పడం జరిగింది అక్కడికక్కడే. సలార్లో సిచ్యువేషన్ ఇది లైక్ అరౌండ్ 2 years బ్యాక్ అండి. అది ఇప్పుడు మేము ట్రైలర్లో చూసిన సిచ్యువేషన్ ఏం కాదు, అది కాదు వేరే చూడబోయేది. సో అది చెప్పడం జరిగింది. ఆయనకి నా వర్క్ నచ్చి ఇంకా తర్వాత అలా కంటిన్యూ చేశారండి. సో ఆ పరిచయం చేసిన వ్యక్తికి ప్రశాంత్ నీల్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి. ఇంకా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి. ఇక్కడ తెలుగులోనేమో రామారావు గారు చూసుకున్నారండి. కన్నడ మెయిన్ ప్రొడ్యూసర్స్ వచ్చి విజయ్ కిరంగదార్ గారు, ఇంకా ఆయన ఫ్రెండ్స్ టీం అండి. సో అసలు వాళ్ళ హాస్పిటాలిటీ ఎంత బాగుందంటే వాళ్ళతో హంబాలే. సో దే ఆర్ బెంగళూరు, బేసికలీ కేజీఎఫ్ అంతా అన్నీ వాళ్ళే చేశారు కదా. సో అక్కడికి మంగళూరు వెళ్ళినప్పుడు అది వాళ్ళ ప్లేస్ కాదు, అది రవి బసూర్ గారి ప్లేస్. బట్ వీళ్ళు ఎంత బాగా చూసుకున్నారంటే అసలు ఎప్పుడెప్పుడు మళ్ళీ మంగళూరు వెళ్దామా అని వెయిట్ చేసేవాడిని అనమాట. సో 2-3 times వెళ్ళాను. బట్ వెరీ చాలా మంచి ప్లేస్ అండి అది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. గోవాకి పక్కనే ఉంటుంది. కుందాపూర్ అంటే మీరు
గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో బ్యాక్ వాటర్స్, బీచ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, తొందరగా అక్కడికి వెళ్ళి వర్క్ చేద్దాం అనేలా ఉండేది. ప్రొడ్యూసర్స్ ఆల్సో లైక్ వెరీ స్వీట్ అండి, చాలా బాగా చూసుకున్నారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఈ హుంబలేలో చేయడం కూడా. గ్రేట్ గ్రేట్ అండి. అండ్ ప్రభాస్ గారితో వర్కింగ్ మీ థర్డ్ ప్రాజెక్ట్ అవునండి. సాహో, రాధేశ్యాము అండ్ ఇప్పుడు సలార్. సలార్. సో థర్డ్ టైం మీరు ప్రభాస్ గారితో వర్కింగ్. ఆయన కలిసినప్పుడు ఆయన మీ పాటలు మీరు రాసిన వింటుంటానండి. విన్నారు. ఒకసారి ఆయన నుంచి కామెంట్ ఏంటి, మీకు ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ జర్నీ గురించి? ఇంకా సలార్ సాంగ్ గురించి అయితే ఇంకా కామెంట్ అయితే ఇంకేం వినలేదు సార్ నుంచి. బట్ రాధేశ్యామ్లో నగుమము తారలే పాట ఆయనకి చాలా ఇష్టం, ఈ రాతలే కూడా చాలా ఇష్టం అనమాట. సో ఆ టైంలో చాలా బాగా నచ్చాయని చెప్పారు అవి. సో ఇక సలార్ గురించి ఇంకా ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నా. సో నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అవ్వడం వల్ల ఆ ప్రేమతో ఇంకా బాగా వస్తుంటాయేమో లిరిక్స్ అని. సో ఇదే కాకుండా ఇంకా ప్రభాస్ గారితో చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మీరు మూవీ టైంలో కలుస్తారా? మూవీ టైంలో, ఆడియో ఫంక్షన్స్లో, వాటి ఈవెంట్స్లో కలుస్తుంటాను. అంటే పర్టికులర్గా కూర్చొని యాజ్ ఏ వర్క్ చేస్తున్నప్పుడు, మూవీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఆయన ఫెలో పోస్ట్ ప్రొడక్షన్ వీటిలోకి ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు, ఎందుకంటే ఈజ్ టూ బిజీ విత్ అదర్ ప్రాజెక్ట్స్ కదా. షూట్లో వెళ్తే కలుస్తారేమో, బట్ నేను ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు షూట్కి వెళ్ళలేకపోయాను. ఓకే ఓకే, దట్స్ సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సలార్ ముందు మా ఐ డ్రీమ్కి టైం ఇచ్చి మా వ్యూయర్స్ అందరితో మాట్లాడి చక్కటి విషయాలు షేర్ చేసుకున్నారు. వి ఆల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు 22nd December అండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి.